మీరు ఎంత ప్రయత్నం చేసినా కస్టమర్కు ప్లాట్ అమ్మలేకపోతున్నారా? ప్రాజెక్ట్ గురించి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో అనే డౌట్ మీ మీద మీకే వస్తోందా? నేను అసలు రియల్ ఎస్టేట్కి పనికిరానేమో అనే సందేహం కూడా వస్తోందా? అయితే ఒక్క నిమిషం, అసలు సమస్య ఏంటో విశ్లేషించుకోండి. మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు చేస్తున్న వెంచర్ నిజంగా కస్టమర్కు కావలసిన విధంగా డెవలప్మెంట్ అయ్యే ప్రాంతంలోనే ఉందా? మీరు ఎంత కష్టపడినా వెంచర్ కూడా 50% సపోర్ట్ చేయాలనే విషయం మీకు తెలుసా? అంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ వెంచర్గా చుట్టుపక్కల కూడా రిటర్న్స్ వచ్చే అవకాశాలు కస్టమర్ని ఆకర్షించగలగాలి. ఇక్కడ కొంటే నా భవిష్యత్తు బాగుంటుందనే ఫీల్ కస్టమర్కి కలగాలి. మీరిప్పుడు చేయాల్సింది ఒక్కసారి నో అన్న కస్టమర్ని కలిసి అడగండి, సార్ మీరు ఎందుకు కొనట్లేదు అని. ఒక్కరిని కాదు 10 మందిని అడగండి. వాళ్ళ మాటలు వింటే మీకు నిజమైన సమస్య ఏంటో అర్థమవుతుంది. మీరు తెలుసుకున్న నిజాలను ధైర్యంగా మీ మేనేజ్మెంట్కు చెప్పండి. ఎందుకంటే మీ కష్టం ఒక్కటే సరిపోదు, ప్లాట్ అమ్మేది మీతో పాటు ప్రాజెక్ట్ కూడా అని గ్రహించండి. సమస్య ఏంటో తెలిస్తే రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావటం పెద్ద కష్టమేమీ కాదు.